హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన టాలీవుడ్లో ఎంతోమంది యాక్టర్స్ మూవీలో నటిస్తున్నారు. మూవీస్లో నటిస్తూనే ప్రేమించుకుంటున్నారు. అలా ప్రేమించుకున్న జంటల్లో అతి కొద్ది మంది మాత్రమే వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. తమ తోటి నటులను వివాహం చేసుకున్న నటీనటులెవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. రాజశేఖర్ జీవిత. మన టాలీవుడ్లో రాజశేఖర్ గారు ఎన్నో సినిమాల్లో నటించారు. ఇప్పటికీ హీరోగా కనిపిస్తున్నారు. రాజశేఖర్ గారు జీవిత గారితో కలిసి అంకుశం, తలంబ్రాలు వంటి మూవీస్లో నటించారు. ఈ మూవీస్ చేస్తుండగా ఒకరినొకరు ఇష్టపడ్డారు. 1991లో ఇద్దరూ ఒకటయ్యారు. వీరికి శివాని, శివాత్మిక అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరు కూడా కొన్ని మూవీస్లో నటించారు. శరత్ కుమార్, రాధిక గారు 90స్లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో నటించారు. శరత్ కుమార్ గారు కూడా హీరోగా తెలుగులో నటించారు. వీరిద్దరూ కలిసి తమిళ్ మరియు కన్నడ భాషల్లో కలిసి నటించారు. మూవీస్లో నటిస్తుండగా ప్రేమించుకొని 2001 ఫిబ్రవరి 4వ తేదీన వివాహం చేసుకున్నారు. నాగార్జున, అమల. కింగ్ నాగార్జున గారు 90కి పైగా చిత్రాల్లో నటించారు. అమల గారితో కలిసి నిర్ణయం, కిరాయి దాదా, ప్రేమ యుద్ధం వంటి సినిమాల్లో నటించారు. ఈ మూవీస్ చేస్తుండగా ఈ జంట ప్రేమించుకున్నారు. 1992 జూన్ 11వ తేదీన పెళ్లి బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత కూడా నాగార్జున, అమల గారు కలిసి నటించారు. శ్రీకాంత్, ఊహ. ఈ జంట టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న జంట. వీరిద్దరూ కలిసి కూతురు, ఊహ, ఆయన గారు వంటి చిత్రాల్లో నటించారు. ఈ మూవీస్లో చేస్తుండగా ప్రేమించుకున్నారు. 1997 జనవరి 20వ తేదీన పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరికి 2 కొడుకులు, 1 కూతురు ఉండగా వీళ్ళ కొడుకు రోషన్ పెళ్లి సందడి మూవీ ద్వారా టాలీవుడ్కి పరిచయం అయ్యారు. సూర్య, జ్యోతిక. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న జంటల్లో సూర్య, జ్యోతిక గారు కూడా ఒకరు. వీరు కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. కలిసి నటిస్తూ ప్రేమించుకున్నారు. 2006 సెప్టెంబర్ 11వ తేదీన వివాహం చేసుకున్నారు. మహేష్ బాబు, నమ్రత. సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకు అయిన ప్రిన్స్ మహేష్ బాబు గారు ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో నటించారు. నమ్రత గారితో కలిసి వంశీ అన్న చిత్రంలో నటించారు. ఈ మూవీ చేస్తుండగా వీరు ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో ఈ జంట 2005 ఫిబ్రవరి 10న ఒకటయ్యారు. ప్రసన్న, స్నేహ. ఫ్యామిలీ స్పెషల్ మూవీస్లో ఎక్కువగా స్నేహ గారు కనిపిస్తుంటారు. కన్నడ హీరో అయిన ప్రసన్న గారిని స్నేహ గారు ప్రేమించి 2012 మే 11వ తేదీన వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి అచ్చమాండా అన్న చిత్రంలో నటించారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. మెగా హీరోస్లో ఒకరైన వరుణ్ తేజ్ గారు ముకుంద మూవీతో టాలీవుడ్కి పరిచయం అయ్యారు. అందాల రాక్షసి మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు లావణ్య త్రిపాఠి గారు. వీరిద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం వంటి మూవీస్లో నటించారు. ఈ మూవీస్ తర్వాత కొన్నాళ్ళు ప్రేమలో ఉన్నారు. రీసెంట్గా 2023 నవంబర్ 1వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. రాజావారు, రాణిగారు మూవీ ద్వారా టాలీవుడ్కి ఈ జంట పరిచయం అయ్యారు. ఈ మూవీలో నటిస్తూ ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబ పెద్దలను ఒప్పించి 2024 ఆగస్టు 22వ తేదీన కూర్గులో వివాహం చేసుకున్నారు. సిద్ధార్థ్, అతిథిరావు హైదరి. 2021లో రిలీజ్ అయిన మహాసముద్రం మూవీలో సిద్ధార్థ్ జంటగా అతిథిరావు గారు నటించారు. ఈ మూవీ చేస్తుండగా ఈ జంట ప్రేమించుకున్నారు. కొన్నాళ్ళు రిలేషన్లో ఉన్నారు. ప్రస్తుతం ఈ జంట 2024 సెప్టెంబర్ 16వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. చూసారుగా, వీళ్ళేనండి మన టాలీవుడ్లో కలిసి నటించి తమ తోటి నటీనటులను ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్న సెలబ్రిటీస్. ఈ కపుల్స్లో మీకు ఇష్టమైన కపుల్ ఎవరో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఎస్ఎస్ వ్యూవర్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.